హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? కరీంనగర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగందుల కోట దగ్గర ఉన్నాం. ఇప్పుడు మీకు అది చూపించబోతున్నాను. ఇది దాని ముఖద్వారం చూడండి. ఇప్పుడైతే కోటనైతే చూపిస్తా మీకు. ఇదే ఫస్ట్ టైం మేము కూడా చూసుడు, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ సారి వస్తున్నాం. చాలా క్రేజీగా అనిపిస్తుంది. ముఖద్వారమే ఇంత పెద్దగా ఉంది, కోట్ ఎంత పెద్దగా ఉంటుందో తెలియదు. చూడండి ఫ్రెండ్స్, నాకైతే కనబడుతుంది, కెమెరాకైతే కనబడట్లేదు. ఎదురుగానే కనబడుతుంది కోట, కొండ మీద కోట. చూడండి, చాలా మందికి తెలియట్లేదు. కరీంనగర్లో అడిగితే ఎక్కడ అంటే లొకేషన్ పెట్టుకున్నాం, కానీ ఇక కొంచెం అడిగి చూస్తే ఎవరికి తెలియట్లేదు. చాలా ఇబ్బంది అయింది. ఎంకులాడు మొత్తం తిరిగి ఇక మొత్తానికి అయితే సాధించినాము. పోతున్నాము ఇక కోటగాడికి. ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం మొత్తానికి అయితే. పైన టాప్లో ఉంది. అది ఆన్ చేసుకో, ఆన్ చేయలేదు. అగో చూడండి ఫ్రెండ్స్, కోట. కోట కాడ మనుషులు ఉన్నారు, కనబడుతుందా? చిన్న పిల్లల్లాగా కనబడుతుంది, చిన్న పిట్టల్లాగా. మొత్తం టాపులు ఉంది. కోట ఎంట్రీ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. అంతే కిరాలేమో నువ్వు ఎడవస్తుంటావు, నిన్నే ఉంటా. ఎట్లా నడువు లోపల గాడ నీడు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేము ఇద్దరం వచ్చేసాము కోట దగ్గరికి. ఇక చూడండి కోట. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది. కరీంనగర్కి ఇటు వచ్చిన అయితే ఇక వీడియో వేద్దాం అనుకున్నా. అట్లా కుదిరింది మనకు, మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపెడదామని అనుకున్నా. ఇప్పుడు మా ఆయన ఈ కోట ఎక్కబోతున్నాడు, నేనైతే నడవలేను. ఇక్కడ కూర్చుంటా, ఎక్కడనే కూర్చోబెడతా, నేను ఒక్కరిని పోయేస్తా. చూడండి కోట ఎలా ఉంది. అటు పెట్టి చూడండి ఫ్రెండ్స్, ఇదే మన కోట, ఎలగందుల కోట. హాయ్ చెప్పే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది, ఎంత పెద్ద గోడ అంటే ఇది. ఒక రాయి ఇగో చూడండి. శిలాపలకం చూడండి ఫ్రెండ్స్. ఇది మంజూరైన సిమెంట్ రోడ్డు కట్ట. ఇది ఎలగందుల గ్రామంలో 2004-05 సిమెంట్ రోడ్డుకు ఇగో చూడండి, ఒక్కొక్క రాయి ఎంత పెద్ద ఉంది. వామ్మో, ఏం ఉత్తానే అనుకున్నా కానీ ఘోరంగా ఉన్నది కోట. ఇగో చూడండి, ఇదైతే ఎక్కడికో ఉన్నది. ఒక్కొక్క రాయి చాలా పెద్దగా ఉన్నాయి. సమయం ఉంది. ఆడ టికెట్ కౌంటర్ ఉన్నది, ఇది టికెట్ కౌంటరు. ఒక 10 రూపాయలు తీసుకున్నా, మనిషికి 10. ఇగో ఇదే కోట ముఖద్వారము. ఇగో ఈ తలుపు అన్నట్టు, ఈ తలుపులో నుంచి వెళ్ళాలి. వెళ్ళురా, అటు వెళ్ళు. ఇగో ఎంత పెద్ద తలుపు చూసినలా. ఇగో ఎంత పెద్ద తాళం ఉంది. బెడం చూసినలా ఎంత పెద్దగా ఉందో.
ఇది వచ్చే వాళ్ళ కోసం తలుపు తీసి అప్పట్లో మొత్తం ఇక టేకే కావచ్చు ఇదంతా కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ బండ మీదనైతే ఏమో చెక్కిన్లు మొత్తానికి అయితే. ఇది ఏం భాషనో తెలుస్తలేదు. మీకేమైనా తెలుసుంటే చెప్పండి. హీరోలా తిత్తా. దా దా దా. కల్లు కల్లు మని సిరిము వల్ల చినుకి కురితేనా. ఇదే ఎనగందుల కోట, మన ఎనగందుల కోట, ఎలగందుల కోట, ఎనగందుల కాదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే మన ఎంట్రీ చూసారు కదా ఎలా ఉందో. ఇక మా ఆవిడ అక్కడనే కూర్చుంటుంది, ఇక్కడ ఉంటుంది. నేను ఇక పోయేస్తా. ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఎక్కి వచ్చాను. చాలా మెట్లు ఉన్నాయి. సెల్ వేడై ఆఫ్ అవుతుంది. ఇక్కడ హనుమాన్జీ ఉన్నాడు. మంచిగా ఎక్కిండ్రు దేవుణ్ణి. చూడండి ఈ కొండ చూడండి ఎట్లుందో. లోపలి చూసినలా మెట్లు మొత్తం బండలే. బండ చూడండి, బండ కింద సందు సొరంగంలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఘోరంగా చెమటలు పట్టినాయి. మొత్తం బాగుతుంది మెట్లు ఎక్కుతా అంటే. కొంచెం చూడండి ఫ్రెండ్స్, సీనరీ ఎంత బాగుందో చూడండి. ఇంకా పైకి ఎక్కాలి. చూడండి, చూపిస్తా మంచిగా. దాని డ్యామ్ మొత్తం కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ కొండలు చూడండి, ఈ నుంచి పడితే కథమే ఇక. అక్కడ డ్యామ్ ఉంది. ఇక మొత్తం ఇదంతా వాటరే వస్తాయి కావచ్చు. ఇటు కూడా అక్కడ గొర్రెలు అవుతున్నాయి. గొర్రెలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం డ్యామ్ ఉన్నట్టున్నది ఫ్రెండ్స్. మెట్లు అయితే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా చూడండి ఎలా ఉన్నాయో. బండ సందుల్లో నుంచి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, బండలు చూడండి, పెద్ద పెద్ద కొండలను మలిసి వాటి మధ్యల నుంచి పెద్ద బండి ఇదైతే. ఇటు మెట్లు ఎక్కాలి ఫ్రెండ్స్. వామ్మో, ఏడుకొండలు ఎక్కినట్టే అనిపిస్తుంది. చాలా ఉన్నాయి మెట్లు. మా ఆవిడ అక్కడ ఒక్కనే కూర్చున్నది ఎంట్రీలా. చూడండి, మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎక్కాలి ఫ్రెండ్స్ మెట్లు. లాస్ట్కి వచ్చినట్టు బాగా మొత్తం ఫ్రెండ్స్. అచ్చబడతలేదు ఈ మెట్లు ఎక్కడేందో. వీళ్ళందరూ ఎట్లా ఎక్కుతారు మొత్తం అవుతలే. ఇంకా ఉన్నాయా? హలో హలో
చూడండి ఫ్రెండ్స్ లొకేషన్. ఓకే ఓకే ఇది మొత్తం మెట్లలా వేసిండ్లు చూడండి. లొకేషన్ చూడండి, అక్కడ డ్యామ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్ కోట. ఇంకా వెళ్ళాలి ఇట్లా అని, ఇగో అట్లా అని ఎక్కత్తలేదు. జారుడు మొత్తం ఎక్కిన అసలు ఎక్కత్తలేదు. దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి ఇక కోట. మొత్తానికైతే కోట దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మొత్తం చూపెడతా. ఇది కొలనై ఉంటుంది, కొలను అప్పట్లో స్నానాలు, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లాగా. చూడండి మావిడ ఎక్కడ నన్ను కనబడుతుందో తీస్తాన్న. అక్కడ ఎంట్రీలో కూర్చుంది మా ఆవిడ అక్కడ. ఓకే ఫ్రెండ్స్ కనబడట్లేదు. చూడండి కోట, ఇదే ఎనగందుల కోట. లొకేషన్ చుట్టూ చూడండి ఎట్లా ఉన్నది, ఎంత పెద్ద కొండ ఇది. చూడండి ఇంకా మేము పొద్దున్నుంచి అన్నం తినలేదు. మా ఆవిడ కాకలి అవుతుందట, తొందరగా రమ్మని ఫోన్ చేస్తుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ నుంచి పడితే కథమే, ఇక ఒక్క దొరకది. అదే రోడ్డు మేము వచ్చింది, అట్లా అని ఇలా వచ్చినాము. అదొక కోట ఉన్నట్టుంది, అది కూడా చూపిస్తాం మీకు. ఓకే ఫ్రెండ్స్, పెద్ద లోయ ఇది. ఇటు పడితే కథమే. లొకేషన్ ఎట్లా ఉంది, ఇక ట్రాక్టర్ చూడండి ఎట్లా వస్తుంది. చిన్నగా కనబడుతున్నాయి, ఓ బర్రెలు చూసినలా ఎంత చిన్నగా కనబడుతున్నాయి. కోట చూడండి, లోపల చూపిస్తా. లోపల ఏముంది అంత, ఇక పేర్లు రాసి ఉంటుంది గోడకు. అంతా పైన శిథిలం అయిపోయింది. చూడండి ఇందులో నుంచి శత్రువులు వస్తే ఇక్కడ నుంచి చూసేవారు కావచ్చు అందరినీ. ఇక్కడ చూసారా, అదే అక్కడికి వెళ్దాం ఒకసారి. చూసారా కరీంనగర్ మొత్తం ఎలా కనబడుతుంది. అవతల పక్క ఏదో ఉంది, అది కూడా చూపిస్తా. అది కూడా ఈ కోటనే మొత్తానికి. ఇక చూడండి మళ్ళీ ఒకసారి ఎలగందుల కోట. ఇంకా ఇటు కూడా ఉంది.
ఇదంతా. ఇంకా కోట పైకి కూడా ఎక్కచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది ఎక్కి అది ఎక్కుతా. ఇక మా ఆవిడ లేట్ అవుతుంది చూస్తుంది కావచ్చు, బాగా సేపు అవుతుంది. ఇది కోట పైకి అన్నట్టు ఫ్రెండ్స్. ముఖ్యమైనది ఇక్కడ ఉన్నది ఫిరంగి. ఇది ఫిరంగి గుండు ఫ్రెండ్స్. ఇది ఇంట్లో ఆ బుల్లెట్ పెట్టి ఇది పేల్చే వాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినా శత్రువులు వచ్చినా దీంతో కాల్చేవాళ్ళు. ఇదిగో చూడండి, ఇంకా హైట్కి వచ్చిన మొత్తానికి అయితే ఇగో కిలకాడికి వచ్చిన, పైకి వచ్చిన. మొత్తానికి అయితే చాలా రోజుల నుంచి అలా అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ కోటకు రావాలని. చూడండి ఇక్కడనైతే చల్లగా వస్తుంది, కింద నుంచి హోల్స్ ఉన్నాయి కదా చూడండి, అందులో నుంచి ఘోరంగా వస్తుంది గాలి. టాప్లో ఉన్నా కదా పైన. ఇది ఒకటి ఎక్కుతా ఫ్రెండ్స్, ఇది ఒకటి ఎక్కితే లాస్ట్ ఇక పైన ఇంకో ఫిరంగి ఉన్నట్టుంది, ఎక్కలేదు బండలు మొత్తం రాళ్ళే. మా ఆవిడ ఆకలి ఎడుతుంది, నన్ను తిడుతుంది పొట్టు పొట్టు, ఇంటికి కిందికి పోయిన వాళ్ళే ఎంతసేపు చేస్తావు అని. ఇగో ఇక్కడ ఒకటి ఉన్నది ఫిరంగి ఫ్రెండ్స్. కోట టాప్లో ఉన్నాను, కోట చూడండి అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను ఇంకో దాని మీద. ఎట్లుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక కిందికైతే పోతాం. ఆవిడ చూస్తుంది, వెళ్ళిపోతా. మెట్లు అయితే దిగుతానా, ఘోరంగా ఉన్నాయి మెట్లు అయితే. చాలా మెట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ మేకలు ఉన్నాయి. ఇదే కోట, మన కోటిగా. ఇక బాయ్ బాయ్ కోట, ఎలకందుల కోట బాయ్. ఓకే ఫ్రెండ్స్, నేను వెళ్తున్నా కిందికి. అక్కడక్కడ చూపిస్తా మీకు. నేను వచ్చిన దారి రాంగ సెల్లు వేడై వీడియో రాలేదు, ఎలా ఎక్కాను ఎటు వచ్చాను అనేది. ఇదంతా ఎక్కిన జారుతుంది, మొత్తం జారుతుంది ఫ్రెండ్స్. కిందికి దిగుడు ఇటు మర్చిపోయినా, పైకి ఎక్కుతాను మళ్ళా. చూడండి ఒక్క లొకేషన్ అయితే మొత్తం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మేకలు చాలా ఉన్నాయి. ఇక వెళ్తున్నా, ఇక అన్నం తినాలి, తినలేదు ఇంకా. మేకలు అన్నీ ఉరుకుతున్నాయి, కొండలు ఎక్కినాయి పైకి, ఆరిపోతున్నాయి నేను వస్తుంటే. బండలు అయితే బాగానే ఉన్నాయి, దిగుడు ఎక్కంగా కష్టమైంది, దిగంగా కష్టమవుతుంది. ఇలా ఉంది ఫ్రెండ్స్, చుట్టూ రంగ తిరుక్కుంటే ఎక్కాలి గుండ చుట్టూ. చూడండి అవి ఎక్కడ ఉన్నాయి మేకలు, భయపడి ఫాస్ట్గా దిగిపోతున్నాయి, కొండ మింకలు దిగుతున్నాయి. చూడండి ఎట్లు ఉరుకుతున్నాయి. మాయ కాదు,
నేను కొండ ఎక్కిన అవి వాటి మీద ఉండి దిగుతాయి. ఫ్రెండ్స్ ఇవన్నీ మెట్లు ఎక్కిన ఇంత ముందు మేకలు వెళ్ళిపోతున్నాయి. చాలా ఫాస్ట్గా దిగుతాను ఫ్రెండ్స్. నేను ఇప్పటికీ చాలా లేట్ అయింది. ఇప్పుడు అరగంట అవుతుంది కావచ్చు నేను ఎక్కి, అరగంట 30 గంట అవుతుంది. ఇక్కడ కూడా ఉన్నది ఒకటి కోట, చిన్న కోట అన్నట్టు ఇది. ఈ కొండలు చూడండి ఎట్లున్నాయి, మొత్తం కొండతోనే అయింది, తయారు చేసినట్టున్నారు. దారి అయితే ఘోరంగా ఉన్నది, కొండల మధ్యలో నుంచి ఉంటుంది ఇప్పుడు దారి. మేకలన్నీ వెళ్ళిపోతున్నాయి. అది చూడండి దారి, నేను వచ్చిన దారి. వచ్చేటప్పుడు సెల్ ఆఫ్ అయింది, ఇప్పుడు కూడా ఆఫ్ అయ్యేటట్టు ఉంది. ఎండ టెంపరేచర్కు సెల్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఒకటి ఉన్నది గృహలాగా, చూడలేదు. ఇందులోకి దారి ఉన్నట్టుంది లోపలికి. చూడండి ఫ్రెండ్స్, ఇటు ఒక దారి ఉన్నట్టుంది. ఇక ఇప్పుడు చూపెట్టలేను, వెళ్ళిపోతాను. ఇదే నేను వచ్చిన దారి ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ బండలే, కొండలు బండల మధ్యల నుంచి నేను నడుచుకుంటూ వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, మీకైతే కోట నచ్చిందా చెప్పండి. లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి మొత్తం బండలే. మా ఆవిడ ఒకటి ఉంది. అయ్యో మా ఆవిడ ఇక్కడ లేదు, ఏడుందో చూడాలి. ఓ ఇక్కడ ఉన్నావా? ఇక్కడ ఏం చేస్తాను, అక్కడ కూర్చోమంటే భయం అవుతుంది. ఏందాడ ఇక్కడ ఓపెన్ ప్లేస్ మంచిగా ఉంది, లోపల కూర్చుంటే ఎక్కడో పెద్ద ఏ ఘోరంగా ఉన్నాయి మెట్లు. నీకైతే అసలే ఎక్కరాదు తెలుసా. అవునా? చచ్చి నిలబడ్డా ఓ ఎక్కడానికి. మొత్తానికి అయితే ఎలగందుల కోట మొత్తం చూసిన. కరీంనగర్కి వచ్చినప్పుడు ఒక్కసారి కోట చూద్దాం, అందరు చూపెడతాను, నేను కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నా. కానీ ఈ పెళ్ళి అయిన వాళ్ళు అవుతుందని తెలియదు నాకు, వీడికి వస్తానని. ఇక మొత్తానికి అయితే మంచిగా చూపెట్టిన. ఇప్పుడు చెప్తే రానంటది, అందుకే దొంగతనం చేసిన. ఇక పోతున్నాం ఫ్రెండ్స్. మస్తు అలసిపోయిన కొండ ఎక్కి. అందరు కొండలు ఎట్లా ఎక్కుతారో, ట్రెక్కింగ్ ఎట్లా ఎక్కుతారో తెలియదు, కానీ వాళ్ళకి దండం పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.